ఆవిడ అంకితని ఇంతగా అభిమానిస్తున్నారంటే వాళ్లల్లో ఏదో విషయం ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. ఈ ఫైల్ చదివాక తనలో టాలెంట్ ఉందని నాకర్థమైంది. మనం ఇలాంటి అమ్మాయిని వదులుకోకూడదు. ఇప్పుడేం చేద్దాం కావేరి? తనకి ఒక అవకాశం ఇద్దాం. మనం అవకాశం ఇచ్చేది గుళ్ళో దొంగతనం చేసిన అమ్మాయికి కాదు, తన అక్కని సమర్థించిన అమ్మాయికి. సరే పొన్ను, అన్ని కూడా అమ్మాయి విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నువ్వు అన్నట్టు మంచిదే కావచ్చేమో. ఒక అవకాశం ఇద్దాంలే. భువనేశ్వరి, ప్యాలెస్ లాంటి ఇంట్లో కొడుకు కోడలితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు కదూ? చెప్తాను. చింతామణి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? డబ్బు నేనే తెచ్చిస్తాను, తనని ఫోన్ చెయ్యొద్దని చెప్పాను కదా. చింతామణి, నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు? భువనా, ఇప్పుడు నేనెక్కడున్నానో తెలుసా? ఎక్కడున్నావు? నీ ఇంటి బ్యాక్ గేట్ వైపు ఉన్నాను. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకొచ్చానో నీకు తెలుసుకోవాలనుందా? అయితే బయటికి రా. 2 నిమిషాల్లో నువ్వు బయటికి రాకపోతే ఇంటిదాకా వచ్చాను. లోపలికి రావడానికి నేను పెద్దగా ఆలోచించను. వద్దొద్దు, నేనే వస్తున్నాను. ఎందుకంత కంగారుగా వెళ్తుంది? ఎందుకొచ్చావు ఇక్కడికి? చింతామణి, నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? కథ క్లైమాక్స్ కొచ్చేసింది భువన. నేను ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నిజం చెప్పేస్తాను. ఏ చింతామణి, ఖచ్చితంగా అమ్మ చెప్పిన మనిషి ఈవిడే అయ్యుండొచ్చు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? ఎవరో మీ బంధువట మా భువనన్ని ఎందుకు బెదిరిస్తున్నావని నానా గొడవ చేసింది. అత్తయ్య ఎందుకు ఈవిడకింతగా భయపడుతుంది? నన్ను మార్కెట్లో చూసి వెంట పడింది, దారి కాసి పట్టుకుంది, నానా మాటలు అనింది. నువ్వు నిజం చెప్పేశావా? ఎందుకు చెప్తాను? మెల్లగా తప్పించుకుని వచ్చేశాను. తన పేరేమన్నా చెప్పిందా? లేదు, కానీ ఆవిడికి నీ వయసే ఉంటుంది. రుక్మిణి అయ్యుంటుంది. ఇక నేను ఇవన్నీ పడలేను భువన. లోపలికి వెళ్ళి అందరికీ విషయం చెప్పేస్తాను. వద్దొద్దొద్దు ప్లీజ్. ఇంతకాలం నువ్వు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తానని చెప్తున్నాను. నాకు కాస్త టైం ఇవ్వు ప్లీజ్. టైం ఇవ్వాలా? ఏ ఈ లోపు నీ వాళ్లతో చంపించేస్తావా? చింతామణి, నేనెలాంటి దాన్నో నీకు తెలీదా? నువ్వు అడిగిన డబ్బు నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను. నువ్వు మంచిదానివి, నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ
నిన్న కలిసిన మనిషి చాలా డేంజర్గా ఉంది. వదిలితే నన్ను చంపేసేలా ఉంది. ఈ రుక్మిణి అన్ని విషయాల్లోనూ కలుగజేసుకుంటుంది.